హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీకు పాలక్ చికెన్ ఎలా చేయాలో ఫుల్ ప్రాసెస్ చూపిస్తానండి. చాలా ఈజీ అండ్ టేస్ట్ అండి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చికెన్ని కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం. ఈ పసుపు, సాల్ట్, కారం ఆ చికెన్ ముక్కలకి పట్టించాలండి. మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఈ విధంగా కలుపుకున్నాను. ఈ చికెన్ని నేను ఓవర్ నైట్ మ్యారినేట్ చేశానండి. అలా ఓవర్ నైట్ మ్యారినేట్ చేయడం వల్ల జ్యూసీగా టెండర్గా ఉంటుంది. లేదు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పాలక్ చికెన్ అన్నాను కదండి. పాలకూర ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 పచ్చిమిరపకాయలు, ఆ పాలకూర శుభ్రంగా కడుక్కున్న పాలకూరని ఈ కళాయిలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదండి పాలకూర ఉడికించడానికి. ఆ పాలకూరలో ఉన్న నీళ్లతోటే మనకైతే పాలకూర ఉడికిపోతుంది. అదిగోండి వాటర్ కనపడుతున్నాయి కదా మీకు. ఈ లోపల మసాలా తయారు చేసుకుందాము. అది చల్లారే లోపల అల్లం వెల్లుల్లి అండి. అల్లం శుభ్రంగా పొట్టు తీసుకొని వెల్లుల్లి కూడా లైట్గా అటు ఇటు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లంని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, యాలుక, బిర్యానీ ఆకండి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను. పాలకూరను కూడా ఈ లోపల చల్లారిపోయింది. అది కూడా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 6 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే వేసానండి. ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆ ఆనియన్స్ అయితే ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం ఇందాక పట్టుకున్న మసాలా ఉంది కదా, అదైతే ఈ ఆనియన్స్లో వేసుకోవాలండి. దీన్నంతా మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని కలుపుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అదైతే ఈ మిశ్రమంలో వేసేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవటం వల్ల టేస్ట్ రాదండి కర్రీకి. మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తేనే కర్రీ టేస్ట్ ఉంటుందండి. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే ఇక మీకు ఎప్పుడు చికెన్ తినాలనిపించినా పాలక్ చికెనే చేసుకుంటారు. మనకి ఇక్కడ లీఫీ వెజిటేబుల్ కూడా కలుస్తుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిదేనండి. పాలకూర వేసుకున్నాం కదా, ఈ విధంగా ముక్క ఉడికిందో లేదో గట్టితోటి అట్లా అని పాలకూర వేసుకొని ఈ విధంగా కలుపుకొని నేనైతే 2 కప్పుల వాటర్ అయితే పోసానండి. మొత్తాన్ని కలిసేదాకా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఆయిల్ అయితే పైకి తేలింది. ఇంకొకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలండి. మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ కర్రీని. స్టవ్ ఆఫ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.